శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ పర్వతములందున్న దేవతా స్థానముల వర్ణనం. రుద్రుడు పలికెను, ఇటుపై పర్వతములందుల దేవతల స్థానాలు వివరిస్తాను. అందు శాంతమన పేరు గల దేవేంద్రుని క్రీడాస్థలం కలదు. అది మహేంద్రగిరి పైభాగాన ఉన్నది. అందు దేవతల రాజు ఇంద్రుని పారిజాతక వృక్షముల తోట కలదు. దాని తూర్పు భాగాన కుంజరమును కొండయు దానిపై దానవుల 8 పురాలు కలవు. నీలకములు, కామరూపులు మొదలైనవి వాని పేర్లు. మహానీలమని ఇవి పర్వతములపై ఉన్న పురములు. కిన్నర్ల పురములు 15,000 ప్రసిద్ధికెక్కినవి. దేవదత్తుడు, చంద్రుడు మొదలగు వారు కిన్నర్లు రాజులు. వారు 15 గర్వితులు. కలుగులు ప్రవేశంగా గల వారి పురములు స్వర్ణమయాలు. చంద్రోదయం అను గొప్ప పర్వతం నాగులకు నివాస భూమి. రంధ్రాల్లో ప్రవేశించి ఆ నాగులు ఆ రంధ్రాల్లో గరుత్మంతునికి దొరకక తిరుగుచుందురు. అనురాగము అను పర్వతాన రాక్షసేంద్రులు నివసిస్తారు. వేణుమంతమను పర్వతాన విద్యాధరుల 3 పురములు కలవు. ఒక్కొక్కటి 30 ఆమడల వైశాల్యం కలది. ఉలూకుడు, రోమసుడు, మహావేత్రుడు మొదలగు వారు విద్యాధరుల రాజులు. ఒక్కొక్క పర్వతరాజమున స్వయంగా గరుడు నివసించి ఉండను. కుంజరమును ప్రసిద్ధి గల కొండపై పశుపతి వృషభం గుర్తుగా కలవాడు. మహాదేవుడు, యోగుల్లో శ్రేష్ఠుడగు శంకరుడు నిత్యం నివసించును. పెక్కు గుణములుగా గల భూతముల సముదాయం వేలకొలదిగా సేవించే భగవానుడు అనాది పురుషుడు శంకరుడు అందు కాపురం ఉండును. వసుధారము పుష్పవంతులకు వసువుల నెలవు. వసుధార, రత్నధార అను పర్వతాల శిఖరంపై 8, 7 సంఖ్యలు గల పురముల అష్టవసువులకు సప్తర్షులకు సంబంధించినవి కలవు. ఏకశృంగమన పర్వతాన భగవంతుడగు చతుర్ముఖుని స్థానం కలదు. గజ పర్వతాన మహాభూతములు కొలిచి ఉండగా భగవతియే స్వయంగా నెలకొని ఉన్నది. వసుధారము అను పర్వతం మునులు, సిద్ధులు, విద్యాధరులు అను వారి నెలవు. గొప్ప ప్రాకారాలు, తోరణాలు గల 84 పురములు అందుగలవు. అక్కడ అనేక పర్వతులను గంధర్వులు యుద్ధములు చేయుటలో ఆరితేరిన వారు నివసిస్తారు. వారి అధిపతి రాజరాజగు కేబరుడు, ఏక అను పింగళుడు. పంచకూటమున సురులయు, రాక్షసులయు, శతశృంగాన దానవులయు, యక్షులయు 100 పురములు కలవు. తామ్రాభమున తక్షకుడ 100 పురాలు, విశాఖ పర్వతాన గుహ నివాసం కలవు. శ్వేతోదయమున గిరివరమందు గరుడుని పుత్రుడగు సునాభుని నివాసం. పిశాచకమున గిరివరమున మహాగంధర్వుల భవనాలు కలవు. హరికూటమున హరిదైవం, కుముదమున కిన్నర్ల నెలవు. అంజనమున మహాసర్పములు, కృష్ణమున గంధర్వ నగరము. విద్యాధర్ల పురములు 7 అలరారుచున్నవి. సహస్ర శిఖరాన భయంకర చేష్టలు గల దైత్యుల నివాసములు కలవు. హేమమాలి పర్వతముల ఇందు 1000 పురములు కలవు. అందు శిఖరమున పాముల రాజులందరూ. ప్రపక్షమున పర్వత వరమన విశ్వంతుడు, సోముడు, వాయువు, నాగరాజు అను వారి భవనాలు 4 కలవు. ఈ విధంగా మేరు పర్వతముల యందు దేవతల నివాసాలున్నవి. మర్యాద పర్వతాన దేవకూటాన పురముల స్థితిని తెలుపుతున్నాను. దానిపై 100 యోజనాల మేర గరుడుని స్థానం ఏర్పడి ఉన్నది. దాని పక్క భాగానే 30 ఆమడల వెడల్పు, 40 ఆమడల పొడవు గల 7 గంధర్వ నగరాలు కలవు. అక్కడి గంధర్వులు ఆగ్నేయులను వారు గొప్ప బలం కలవారు. అందు మరి ఒక పురం సైమికేయులది 30 యోజనాల మండలం కలదు. అందు దేవర్షులు దేవకూటమున తిరిగడు తావులు కానవచ్చును. కాలకేయుల పురం కూడా అంతే కలదు. దానికి దక్షిణాన 30 యోజనాల వెడల్పు, 62 యోజనాల పొడవు గల మహాగర్వం గల కామరూపుల పురం కలదు. హేమకూటం నడుమ మహాదేవుని రావి చెట్టు కలదు. ఇటుపై కైలాస వర్ణనం. కైలాసం ఒడ్డున 100 ఆమడల పొడవు వెడల్పులో గల భువన పంక్తి వ్యాపించి ఉన్నది. దాని నడుమ సభ. అందే పుష్కరమను విమానం కలదు. అదే కుబేరునిది. అదియే అతని నివాస స్థలం. అందు పద్మము, మహాపద్మము, మకరము, కచ్చపము, కుముదము, శంఖము, నీలము, నందము అను మహానిధులు కలవు. అందు చంద్రుడు మొదలగు లోకపాలుల నివాసములున్నవి. అందే మందాకిని, కనకమంద, మంద అను నదులు మరియు ఇతర నదులు కలవు. తూర్పు పార్శ్వాన 100 ఆమడల పొడవు, 30 ఆమడల వెడల్పు కల 10 గంధర్వ నగరులు కలవు. అందు సుబాహువు, హరికేశుడు, చిత్రసేనుడు మొదలగు వారు రాజులు. దాని పడమటి శిఖరాన ఒక్కొక్కటి 8 యోజనాల పొడవు, 40 యోజనాల వెడల్పు గల యక్షనగరాలు కలవు. అందు మహామాలి, సునేత్రుడు, చక్రుడు మొదలగు వారు నాయకులు. దాని దక్షిణ పార్శ్వాన పొదలు, చర్యలు గల గుహలయందు సముద్రాలు కలవు. సముద్రాలుగా కిన్నర్ల 100 ఇండ్లు. వాని యందు ద్రుమ, సుగ్రీవ, భగదత్త ప్రముఖులకు రాజులు 100 కలరు. అంటే రుద్రునికి ఉమాదేవితో వివాహం జరిగింది. గౌరియు అందే తపస్సు చేసింది. అందుండియే శంకరుడు ఉమాదేవితో పాటు జంబూద్వీపాన్ని చూసెను. అందు పెక్కండ్రు కిన్నరులు, గంధర్వులు గానములు చేయు ఉమావనం కలదు.
అందు పెద్ద సంఖ్యలో అప్సరసలు పూలతీవలు కలవు. అందే భగవంతుడగు రుద్రుడు అర్ధనారీ నరరూపం ధరించెను. మరియు అందు కార్తికేయుని శరద్వనం కలదు. పుష్పచిత్రం క్రౌంచం అనువాని మధ్య కార్తికేయుని అభిషేకం జరిగెను. దాని తూర్పు ఒడ్డున సిద్ధులనియు మునిగణములనియు నివాసమగు కలాపమను గ్రామం కలదు. అట్లే మార్కండేయుడు, వశిష్ఠుడు, పరాశరుడు, నలుడు, విశ్వామిత్రుడు, ఉద్దాలకుడు మొదలగు మహర్షుల వేల ఆశ్రమాలు కలవు. మరియు పడమటి దిక్కున ఉన్న నిషధపర్వత భాగంను గురించి వినడు. దాని మధ్య శిఖరమున మహాదేవుని విష్ణువాలయం కలదు. దాని ఉత్తరపు ఒడ్డున 30 ఆమడల వైశాల్యం గల లంబ అను పేరుగల రాక్షసపురం కలదు. దాని దక్షిణ పార్శ్వన బిలప్రవేశ నగరమున్నది. ప్రభేదకమన కొండకు పడమరగా దేవదానవ సిద్ధాదుల పురములు కలవు. ఆ గిరి కొమ్మున పెద్ద సోమశిల కలదు. దాని యందు పర్వమున చంద్రుడు స్వయంగా అవతరించను. దాని ఉత్తర పార్శ్వన త్రికూటమని పర్వతం కలదు. అందు అప్పుడప్పుడు బ్రహ్మ ఉండను. మరియు అక్కడ గల అగ్నిదేవుని ఆలయాన రూపుగొన్న అగ్నిదేవుని దేవతలు ఉపాసింతురు. శృంగము అను ఉత్తర దిక్కునందులి పర్వతాన దేవతల భవనాలు కలవు. తూర్పున నారాయణుని ఆలయం, మధ్య బ్రహ్మదేవునిది, పడమటి దిక్కున శంకరునిది. మరియు అందు యక్షాదుల పురములు కొన్ని కలవు. దాని ఉత్తరపు తీరమున ఉన్న జాతభమను పర్వతమున 30 ఆమడల మండలముల నందజలమను సరస్సు కలదు. అందు నందుడను నాగరాజు నూరుతరల వాడు ప్రచండుడుండను. ఈ విధంగా ఈ 8 దేవపర్వతాలు తెలియదగినవి. వరుసగా బంగారం, వెండి, రత్నం, వైఢూర్యం, మనిషిల, హింగళం మొదలగు వర్ణాలు వానికి కలవు. ఈ భూమి 100 లక్షల కోట్ల జనముతో నిండింది. వాని యందు సిద్ధులు, విద్యాధరులు మొదలగు వారి నివాసాలు కలవు. మేరువు పక్కగా ఉన్న కేసర వలయాల పాదు వంటి ఆ నిలయాలకు అన్నింటినీ కలిపి సిద్ధలోకమని చెప్పుదురు. ఈ భూమి పద్మం ఆకారంతో నెలకొని ఉన్నది. ఇది అన్ని పురాణాల యందును సాధారణంగా చెప్పబడు విషయం. ఓం శాంతి శాంతి శాంతి.